రేషన్ పంపిణీ చేయాలని ఏఐటీయూసీ నాయకులు కోన లక్ష్మణ్ డిమాండ్ చేశారు. రాష్ట్ర వ్యాప్తంగా ఇంటింటికి రేషన్ పంపిణీ చేసే వాహనాలు ఎండియు విధానాన్ని రద్దు చేయడం ద్వారా 20,000 కుటుంబాలు రోడ్డున పడ్డాయని, ఎండియు విధానాన్ని తిరిగి ప్రవేశపెట్టి తొలగించిన డ్రైవర్స్ ను కొనసాగించి ఉపాధిని కల్పించాలని ఏఎండియు ఆపరేటర్లు నిరసన వ్యక్తం చేస్తూ కలెక్టరేట్ కు ర్యాలీ చేసి వినతి పత్రాన్ని సమర్పించారు. పేద ప్రజలకు 16 రకాల నిత్యావసర సరుకులు పంపిణీ చేసేందుకు గత ప్రభుత్వం నియమించిన వారిని తొలగించడం కక్ష సాధింపు చర్యని లక్ష్మణ్ ఆరోపించారు. జీవో నెంబర్ 5 తీసుకొచ్చి అర్ధరాత్రి జీవో నెంబర్ 5 తీసుకొచ్చి ఈ రోజు ఆపరేటర్ను తొలగించారు. తక్షణమే వీళ్ళందరినీ కూడా విధుల్లో తీసుకోవాలని డిమాండ్ చేస్తా ఉన్నాం. మరి గత ప్రభుత్వంలో కోటా డీలర్లతో పాటు ఎండియు ఆపరేటర్లు కూడా కొనసాగించారు. మీరు కేరళ తరహాలో అన్ని రకాల నిత్యావసర వస్తువులు ఇవ్వాలండి సాగుతో ఈరోజు ఉన్న ఆపరేటర్లందరినీ తొలగించి ప్రజలకు అందవలసిన అన్నింటినీ కూడా ప్రభుత్వం ఈ విధంగా దూరం చేయడం అనేది కరెక్ట్ కాదు. మరి వీళ్ళందరూ కూడా గతంలో 2015-16లో కూడా కరోనా టైంలో కానీ మొన్న జరిగిన వరద బాధితుల వరకు కూడా విజయవాడలో జరిగిన వరద బాధితుల్లో కూడా వేలాది మంది ఆ కార్యక్రమాల్లో పాల్గొని ప్రాణాలు తగ్గించి ప్రతి ఒక్క తోటి ఉన్నటువంటి నిరుపేదలందరికీ కూడా ఈ నిత్యావసర వస్తువులు అందించిన ఘనత మరి వీళ్ళదే. ఇలాంటి వాళ్ళని మరి పిలిచి మాట్లాడకుండా జీవో నెంబర్ 5 తీసుకొచ్చి అర్ధరాత్రంగా తొలగించడం ఇది సరైన పద్ధతి కాదని ఈ ప్రభుత్వానికి మేము తెలియజేస్తున్నాం. ఒక పక్క కూటమి ప్రభుత్వం నిరుద్యోగ యువతని కూడా అందరికీ కూడా ఉద్యోగాల అవకాశాలు ఇస్తారని చెప్తున్న మీరు మరి ఈ రోజు 20,000 మంది రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న 20 మంది ఎండియు ఆపరేటర్లందరినీ కూడా రోడ్డును పడించారు. మరి వీళ్ళందరూ కూడా నిరుద్యోగ యువకులే కదండి. మీరు ప్రభుత్వం ఒకసారి ఆలోచన చేయాలని చెప్పేసి మేము డిమాండ్ చేస్తా ఉన్నాం. వీరి న్యాయమైన డిమాండ్లు ఏమీ లేదు. ఒకటేటి వీళ్ళందరినీ కూడా తక్షణమే విధుల్లో తీసుకోవాలి. గత ప్రభుత్వంలో వైసీపీ ప్రభుత్వంలో నియమించారు కాబట్టి ఈ ప్రభుత్వంలో మేము వచ్చిన తర్వాత తీసేస్తామనే భావం మీలో ఉంది కాబట్టి తక్షణమే దాన్ని మీరు విరమించుకోవాలని మేము డిమాండ్